గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు భారీ స్థాయిలో జరగనుంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ హాజరవుతున్న తొలి మూవీ ఈవెంట్ ఇదే. దీంతో ఈవెంట్పై ఇంట్రెస్టింగ్గా పెరిగిపోయింది అందరికీ. సో ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా బిగ్గెస్ట్ ఈవెంట్ నేడే, సో జనవరి 4న అయితే జరగనుంది. ఇక సాయంత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమం మెగా ఈవెంట్ పేరుతో అయితే జరగనుంది. రాజమండ్రి వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ఉంటుందని అయితే మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గత ఏడాది పదవి చేపట్టిన తర్వాత పవన్ హాజరవుతున్న తొలి సినిమా ఈవెంట్ ఇదే. ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఏం మాట్లాడతారు? గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ప్రసంగంపై అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచలనమైంది. ఆ తర్వాత టాలీవుడ్లో చాలా పరిణామాలు అయితే జరిగాయి. హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ ఏపీకి కావాలని కూడా కొందరు మాట్లాడారు. ఏపీ వైపు టాలీవుడ్ చూడాలనేలా ఓ దశలో పవన్ అన్నారు. దీంతో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ అంశం గురించి ఏమైనా మాట్లాడతారా, ఇండస్ట్రీకి ఏమైనా సూచనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఆయన ఇటీవల స్పందించారు. మళ్ళీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారా అనేది చూడాలి. డిప్యూటీ సీఎం అయ్యాక పాల్గొంటున్న తొలి సినిమా కార్యక్రమం కావడంతో చాలా ఇంట్రెస్టింగ్ అయితే నెలకొంది. ఇక తన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల గురించి గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్తారనేది కూడా ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి. పవన్ స్పీచ్ కోసం సినీ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి పవన్ ఏం మాట్లాడతారో చూడాలి. గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్లు దూకుడుగా కొనసాగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అతిథిగా వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ వస్తానన్నారు. సో చెన్నైలో జరిగే తమిళ వర్షన్ ఈవెంట్కు స్టార్ హీరో దళపతి విజయ్ అతిథిగా అయితే రాబోతున్నారు. జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషలో గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది. ఇక గేమ్ చేంజర్ మూవీ ఐఏఎస్ ఆఫీసర్గా, ఫ్లాష్ బ్యాక్లో రాజకీయ నేతగా తండ్రి కొడుకుల పాత్రలో డ్యూయల్ రోల్స్లో చేశారు రామ్ చరణ్. ఈ మూవీలో కీరా అద్వానీ హీరోయిన్గా అయితే యాక్ట్ చేసింది. అంజలి ఒక ముఖ్యమైన క్యారెక్టర్ అయితే ఉంది. అజయ్ సూర్య, శ్రీకాంత్, సునీల్ కీ రోల్స్ అయితే కనిపించారు. ఇక ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా, సో తమన్ అయితే మ్యూజిక్ ఇచ్చారు. సో చూద్దాం ఏం చెప్తారనేది. ఇది ఈవెంట్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.